ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్, సమాజ సేవే మా ధ్యేయం. గంజాయి అమ్మినా నేరమే, గంజాయి కొన్నా నేరమే, గంజాయి తాగినా, గంజాయి సప్లై చేసినా, గంజాయి పట్టుకున్న వ్యక్తి పక్కపట్టి నిలబడ్డా, గంజాయి తాగే వ్యక్తి తోని ఉన్నా నీవేం తాగలేదని చెప్పినా కూడా ఓవరాల్ గా మీకు చెప్పేది ఏంటి అంటే గంజాయి అంటే నేరం, గంజాయి తీసుకోవడం అంటే నేరం. దాంతో లైఫ్ మొత్తం ఖరాబ్ అవుతుంది. అదొకటి దృష్టిలో ఉంచుకోండి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో పిల్లల భద్రతే మా సంకల్పం. డ్రగ్స్ అనే చీకటి మబ్బు మన భవిష్యత్తుని మింగనీయము. తెలంగాణ గురుకుల విద్యార్థులు మోడల్ స్కూల్ పిల్లల గళం, కొడకండ్ల వీధులో మార్మోగింది మార్పు కోసం కొత్త పలుకులు. తెలంగాణ మన అందరి ధ్యేయం, యువత భవిష్యత్తు కోసం ముందుకు సాగేద్దాం. సహిత కొడకండ మన గర్వం కావాలి, ప్రతి ఇంటిలో ఒక సంకల్పం ఇప్పుడే మొదలవాలి. కొడకండ వీధుల్లో ఈ రోజు పిల్లల గళాలు ఆకాశాన్ని అంటుకున్నాయి. సే నో టు డ్రగ్స్ నినాదాలతో యువతకు మార్పు సందేశం వినిపించింది. బస్తం నుంచి పంచాయతీ వరకు భారీ ర్యాలీ సాగింది. సమాజంలో అవగాహన జ్యోతి ప్రతి హృదయంలో వెలిగింది. సర్పంచ్ మమతా సతీష్ గారి ఆధ్వర్యంలో, ఎస్ఐ చింతరాజు నాయకత్వంలో విద్యార్థుల అడుగులు కలిసిపోయి సమాజానికి మార్పు పిలుపు ఇచ్చాయి. గ్రామస్తులందరికీ అవగాహన, డ్రగ్స్ ప్రమాదం పై సందేశం, యువతే దేశే భవిష్యత్తు అని వినిపించిన ప్రతి స్వరం. తెలంగాణ అందరి ధ్యేయం, యువత భవిష్యత్తు కోసం ముందుకు సాగేద్దాం. సహిత కొడకండ్ల మన గౌరవం కావాలి, ప్రతి హృదయంలో ఒక ప్రమాణం. డ్రగ్స్ కునో చెప్పాలి. నో డ్రగ్స్, నో డ్రగ్స్, నో డ్రగ్స్, నో డ్రగ్స్. చెప్పు, జీవితాన్ని గెలుచుకో. తెలంగాణ యువత గలం, డ్రగ్స్ కు శాసనం.
శాశ్వత ముగింపు. ప్రియమైన యువకు, ప్రియమైన సమాజానికి అనే మత్తు పదార్థాలు మన జీవితాలను నాశనం చేసే ప్రమాదకరమైన వ్యసనం. ఒక్కసారి అలవాటు పడితే మన భవిష్యత్తు, మన కుటుంబం ప్రమాదంలో పడతాయి. యువత దేశానికి భవిష్యత్తు. అందుకే డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. మీ కలలు, మీ లక్ష్యాలు మీ చేతుల్లోనే ఉన్నాయి. Say no to drugs, say yes to life. మన కొడకంద గ్రామాన్ని, మన తెలంగాణ రాష్ట్రాన్ని రక్షహిత సమాజంగా మార్చుకుందాం. ధన్యవాదాలు కొడకంద ఎస్ఐ చింతరాజు. ఈ ప్రోగ్రామ్ కి సంబంధించి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన కొడకండ్ల సర్పంచ్ గారిని వేదికలకు ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా కొడకండ్ల ఉప సర్పంచ్ గారిని వేదికలకు ఆహ్వానిస్తున్నాం. మిగతా వార్డు సభ్యులందరినీ కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మన టీఎస్ఆర్జేసీ ప్రిన్సిపల్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. టీఎస్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ గారిని వేదిక మీద కస్తూర్బా స్కూల్ ప్రిన్సిపల్ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. మిగతా గ్రామ పెద్దలు ఎవరైనా ఉన్నటువంటి ముఖ్య వ్యక్తులు ఎవరైనా ఉన్నా కూడా వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అందరినీ. గుడ్ మార్నింగ్. ఈరోజు మన వేదిక మీద ఉన్నటువంటి సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్స్ కి, మిగతా ముఖ్య సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు. దీని గురించి మనకు అవగాహన కల్పించడానికి పీజీ నార్కోటిక్స్ హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి మన సుదర్శన్ సాని గారిని కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. మీ అందరికీ కూడా ఈరోజు డ్రగ్స్ అవేర్నెస్ అవగాహన కల్పించడానికి ప్రత్యేక అతిథిగా ఇచ్చేశారు. ఈ డ్రగ్స్ కి సంబంధించి ఈ ప్రోగ్రామ్ యొక్క ప్రధాన ఉద్దేశం వచ్చేసి డ్రగ్స్ రహిత సమాజం. ఈ రోజు మనం చూస్తూనే ఉన్నాం, పిల్లలు, స్కూల్ పిల్లలు, స్టూడెంట్స్, యువత డ్రగ్స్ కి ఏ విధంగా అడిక్ట్ అవుతున్నారు, ఏ విధంగా బానిస అవుతున్నారు, వాళ్ళ జీవితాలను ఎలా ఖరాబ్ చేసుకుంటారనేది మీ అందరూ చూస్తూనే ఉన్నారు. ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల ప్రధానంగా మన ఈ డ్రగ్స్ అనే కాదు, మత్తు పదార్థం ఏది తీసుకున్నా కూడా మేజర్ ఎఫెక్ట్ అయ్యేది నాడీ వ్యవస్థ. నాడీ వ్యవస్థ అంటే ఐడియా ఉందా? నర్వ్ సిస్టమ్. అమ్మా మీకే చెప్పేది, లేడీస్ మాకెందుకులే అనుకోవద్దు. ఈ గొడకల్లో లేడీస్ సిగరెట్ తాగే వాళ్ళు ఉన్నారు, గంజాయి తీసుకునే వాళ్ళు ఉన్నారు, అందరికీ తెలుసు. చెప్పేది వినాలే, మీ గురించే మంచిగా చెప్తున్నాం. తర్వాత ఈ నాడీ వ్యవస్థ దెబ్బతినడం వల్ల మైండ్ కంట్రోల్ తప్పుతుంది. ఏం చేస్తున్నామో అర్థం కాదు. ఎవరైనా తాగినప్పుడు, బాగా తాగినప్పుడు చూసిరా తోలుతూ నడుస్తాడు, సొలుగుతాడు. ఎందుకు? ఒక సైడ్ ఉన్న మైండ్ సిస్టమ్ అనేది ఖరాబ్ అవుతుంది. అర్థం కాదు అతనికి ఏం చేస్తున్నాడు అన్నది. దానికి సంబంధించి ప్రభుత్వం కూడా ఇప్పుడు ఒక్కరు తాగడం వల్ల నష్టం ఏం జరుగుతుందని నేను అనుకోవచ్చు. ఒక్కరు తాగడం వల్ల సొసైటీ ఖరాబ్ అవుతుంది. ఎట్లా అనేది చెప్తా. నిన్న మన ఇక్కడనే మందు తాగి సబ్ రిజిస్టార్ ఆఫీస్ దగ్గర యాక్సిడెంట్ అయింది. ఒక చిన్న పిల్లలకి కాలు డ్యామేజ్ అయింది. అందరికి ఐడియా ఉన్నదో లేదో తెలియదు. ఒక్కడు తాగిండు. చిన్నపిల్లడు ఏం చేసింది? ఇలా తాగడం వల్ల వానికి ఏం నష్టం లేదు. పిల్లని లైఫ్ మొత్తం మన కాలు ఖరాబ్ అయింది. ఎవరు రెస్పాన్సిబుల్ తీసుకుంటుంది? అదొకటి అర్థం చేసుకోవాలి. తర్వాత ఈ ప్రభుత్వం కూడా డ్రగ్స్ మీద సీరియస్ గా ఉంది. డ్రగ్స్ తీసుకోవడం కూడా ఈ గంజాయి, డ్రగ్స్ అటువంటి తీసుకోవడాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటుంది. సింపుల్ గా రెండు ముచ్చట్లు చెప్తా. గంజాయి తీసుకుని ఒక వ్యక్తి రోడ్డు మీద వెళ్ళడం వలన
యాక్సిడెంట్ జరగవచ్చు, పక్కని జీవితం ఖరాబ్ అవుతుంది. ఆ విధంగా అర్థమవుతుందా అమ్మా? కొడకళ్ళలో ఇప్పటికీ గంజాయికి సంబంధించి 5-6 మందిని జైల్లో కూడా పంపించడం జరిగింది. ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి అందరూ. పిల్లలు మీకు ఏం తెలియదు, మీ పక్క పంట ఉన్న పాన్ డబ్బాలలో చాక్లెట్స్ లో పెట్టిస్తారు. వాడికి ఏం కావాలి, ఒక్కసారి అడిక్ట్ అయితే లైఫ్ టైం దాన్ని ఎంబడి పడతాం. దాని గురించి మీరు తీసుకునే ముందట ఏం తీసుకుంటారు, మీ టీచర్స్ కూడా చూడాలి సార్. కొద్దిగా పక్క పండి పాన్ డబ్బాలు ఉంటే నాకు ఇంటిమేషన్ ఇవ్వండి, వాటన్నింటినీ తొలగించే ప్రయత్నం చేస్తాను నేను కూడా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గంజాయి లేకుండా భవిష్యత్తును కాపాడుకునే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా మాకు సహకరించమనట్లేదు నేను. మీ లైఫ్, మీ భవిష్యత్తుకు మీరే సహకరించుకోండి. ఊరు పెద్దలు కానీ ఎవరు కానీ గంజాయి తీసుకోవడం వల్ల చెప్పకపోతే ఏం జరుగుతుంది అనుకుంటారు, చెప్తే ఏమైతుంది మమ్మల్ని బదనాం చేస్తారు కదా అనే ఫీలింగ్ లో ఉండుంటారు. ఇది మా గురించి కాదు, మీ గురించి. మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం కొడకండ్ల ఎస్ఐ గారికి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమం ఇక్కడ ఇచ్చేసిన ఎంఆర్ఓ, ఎంపీఓ గారికి, ఉప సర్పంచ్కి, జీపీ పాలకవర్గ సభ్యులందరికీ, ప్రజాప్రతినిధులకు, పెద్దలకు, ప్రియమైన విద్యార్థులకు, పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారం. ప్రజాపాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే చేస్తున్నారు. డ్రగ్స్ ద్వారా సమాజం చెడిపోతుంది. ఎన్నో కుటుంబాలు చిన్నభిన్నం అవుతున్నాయి. ఎంతో భవిష్యత్తు కలిగి దేశానికి ఉపయోగపడవలసిన యువత డ్రగ్స్ బారిపడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు సుదర్శన్ యాదవ్. చెప్పడం మర్చిపోయినా మీకు, సారీ. నేను సబ్ ఇన్స్పెక్టర్ తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో నుంచి ఇక్కడ డ్రగ్స్ పైన అవగాహన కల్పిద్దామని వచ్చిన. దానిపైనే కాదు, ఒక చిల్డ్రన్స్ అబ్యూజ్ అన్నమాట. చిల్డ్రన్స్ అబ్యూజ్, దాంతో పాటు డ్రాప్ అవుట్ అవుతున్నారు పిల్లలు, వాటిపైన ఒక అవగాహన పెడదామని చెప్పేసి ఇక్కడ లోకల్ సర్పంచ్ గారిని మరియు ఎంపీడీఓస్, పంచాయత్ సెక్రటరీ, మిగతా అందరినీ ఇక్కడ పిలిచి వాళ్ళ ద్వారా కూడా మళ్ళీ ఊరు పెద్దలు అందరినీ పిలిచి ఈ సమక్షంలో ప్రోగ్రాం కండక్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ పిలవడం జరిగింది. పిల్లల్నే ఎందుకు తీసుకున్నాము, స్కూల్ పిల్లల్నే ఎందుకు విలేజ్ లో మొత్తము తీసుకురావచ్చు కదా, వాళ్ళని పెట్టొచ్చు కదా అని అనుకుంటాం మనం. వాళ్ళు వర్క్స్ చేస్తారు కాబట్టి మీరు రోజు రోజుకి పెరిగిపోతుంది సొసైటీలో, అవునా కాదా? సో ఎంతమంది ఈ మధ్య వింటున్నారు గాంజా తాగుతున్నారు అని చెప్పేసి. మాక్సిమం మనకి అంతా తెలుస్తుంది, అరే వాడు మన పక్క చుట్టుపక్కల అంటే అందరూ ఉండకపోవచ్చు, సొసైటీలో ఓన్లీ 2 to 3%, 1% మాత్రమే గాంజా తీసుకుంటారు, మిగతా వాళ్ళు తీసుకోరు. వాళ్ళ వల్ల ఎఫెక్ట్ ఎంత మందికి పడుతుంది? 99+1 100 అందరికీ ఎఫెక్ట్ అవుతుంది. ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది? నాకెందుకు ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళు తాగుతాయి అని అనుకుంటే తప్పు. ఈ రోజు నువ్వు తాగకుండొచ్చు, నీకు ఒక పిల్లలు పుడతారు, పిల్లలు పుట్టిన తర్వాత మ్యారేజ్ అయ్యి పిల్లలు పుడతారు, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని చూసి వాళ్ళ పిల్లల్ని చూసి గాంజాయి అనేది అలవాటు చేసుకుంటారు. దీనివల్ల ఏమైతుంది? ఫ్యామిలీస్ అన్ని చిన్న భిన్నం అవుతాయి. ఓకేనా? సో మనం ఏం చేయాలి? ఈ గాంజా తాగే వాళ్ళని, డ్రగ్స్ తీసుకునే వాళ్ళను ఆ అలవాట్లకి పోకుండా చూడాలి అంటే ఏం చేయాలి? దీని గురించి ఒక అవగాహన సదస్సు అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఓకేనా? అవగాహన సదస్సు చేయడం వల్ల ఏమవుతుంది? మీ అందరికీ ఒక అవేర్నెస్ వస్తుంది. అదే డ్రగ్స్, ఈ గాంజా తీసుకోవడం వల్ల, డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఫ్యామిలీస్ అన్ని చిన్నాభిన్నం అవుతాయి. కాబట్టి వాటిని మనము ముందస్తుగా కనిపెట్టాలి అంటే ఏం చేయాలి? దానికి గాను ఒకటి 1908 మా దగ్గర నార్కోటిక్స్ అని డిపార్ట్మెంట్ ఉంది మన తెలంగాణలో. ఓకేనా? దానికి సంబంధించి మీకు కాల్ చేయొచ్చు 1908. ఇప్పుడు మీ ఇంటి చుట్టుపక్కల ఎవరైనా గాంజా తీసుకుంటున్నట్టు మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. లేదు అంటే వాడు తీసుకోడు, కాకపోతే అమ్ముతాడు. అమ్మేవాడిని కూడా మనం ఏం చేస్తాము, అమ్ముతుంటే కూడా తెలిసిపోతుంది మనకి. ఏ విధంగా తెలుస్తుంది? ఆటోమేటిక్గా డబ్బులు వస్తూ ఉంటాయి, ఫ్రీగా జల్దీ వస్తాయి. సో ఆడు అమ్ముతూ ఉంటాడు, అరే ఏదో చేస్తున్నాడు అని చెప్పేసి. అట్లాంటి ఇన్ఫర్మేషన్ వస్తే ఏం చేయాలి? లోకల్ పోలీస్ స్టేషన్లో కానీ మీకు 1908 అని ఒకటి ఉంటుంది. ఆ నెంబర్ కాల్ చేస్తే మీ డీటెయిల్స్ కూడా ఎవరికి ఏం చెప్పలేవు. అయ్యో ఫలానా, మీ పేరు పాప? శివమణి కాల్ చేసింది, నాకు ఈ నెంబర్ నుంచి కాల్ వచ్చిందని చెప్పి పోలీస్ వాళ్ళకి ఎవరికి చెప్పడం జరగదు. మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే 1908కి కాల్ చేయొచ్చు, 100 కాల్ చేయొచ్చు. ఒకవేళ మీ స్కూల్లో ఉన్న ప్రిన్సిపల్కి చెప్పినా కానీ వాళ్ళు ఏం చేస్తారు? కన్సర్న్ డిపార్ట్మెంట్కి కాల్ చేయడం జరుగుతుంది.